అదేమో కంట్రీ వెరీ కోల్డ్ కంట్రీ కదా, చాలా వింటర్లో -30 -40 ఉంటుంది. ప్రాపర్ షూ లేకపోయినా కాళ్ళన్నీ ఫ్రీజ్ అయిపోవడం, అలాంటి కష్టాలు పడి ఉంటారు. అమ్మగారు కూడా కమ్యూనిజంలో చాలా లేదండి. మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్. మా మదర్ మా నాన్నగారికి పూజలు చేయటానికి కూడా భయపడుతూ చేసేవాడు. అంటే వద్దని చెప్పేవారు నాన్నగారు. అది కామనే కదా కమ్యూనిజంలో, నమ్మకూడదు అంటే కమ్యూనిజంలో అది లేదండి. ఇట్స్ ఎ రాంగ్ టెండెన్సీ. మన ఇండియాలో ఉన్న రాంగ్ టెండెన్సీ. కమ్యూనిజంలో దేవుడిని పూజ చేయకూడదు అనేదే లేదు. బికాజ్ ఐ స్టేడ్ ఇన్ ఆల్ కమ్యూనిస్ట్ కంట్రీస్. రష్యాలో 80% మంది చర్చికి వెళ్తారు కమ్యూనిస్టులు. చైనాలో 30-40-50% మంది బుద్ధిస్టులు. కమ్యూనిజం, దిస్ ఈజ్ మార్క్సిజం, దిస్ ఈజ్ ఏ సోషో ఎకనామిక్ పొలిటికల్ థియరీ. అంతే తప్ప ఒక జీవన విధానం. దీనికి దేవుడితో అసలు సంబంధమే లేదు. మీ అది హేతువాదులు, అది ఎథియిస్టులు, వాళ్ళు నమ్మరు. కానీ ఏ కంట్రీలోనూ కాస్త అన్పాపులర్ చేయటానికి వీళ్ళు దేవుడు నమ్మరు, దేవుడు ఇది అనేది. కానీ అసలు కమ్యూనిస్టు ఏ కంట్రీలోనూ దేవుడిని మీరు పూజించొద్దు అని. రష్యా నిండా చర్చిలు వాళ్లే కట్టారు కదండి. అవునవును. చైనాలో బుద్ధిస్ట్ టెంపుల్స్ అన్నీ గవర్నమెంట్ కట్టింది కదండి. మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, దర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. సో అయితే మరి అక్కడి నుంచి మీరు డిఎం వచ్చాక మీరు when you became the head of the company, ఆ తర్వాత వచ్చేసారా ఇండియాకి మళ్ళీ? వెంటనే నేను దాని తర్వాత ఏం చేశానంటే, అక్కడ మల్టీనేషనల్స్ ఉండేయండి. ఈ మల్టీనేషనల్ కంపెనీ మంది ₹1 వాళ్ళు 100,000 రూపాయలకి అమ్మేవాళ్ళు. సో ఇండియాలో ఉన్న మన డాక్టర్ రెడ్డిస్, నాట్కో, సిప్లా, కడీలా, రాన్బాక్సీ, టోరెంట్, వై షుడ్ వి నాట్ ఇంట్రడ్యూస్డ్ అని ఐ ఇంట్రడ్యూస్డ్ ఆల్ ది ఇండియన్ మెడిసిన్స్. వీఆర్ ఇన్ పార్ విత్ ది ఇంటర్నేషనల్ మెడిసిన్స్. మాది క్వాలిటీలో ఏది తక్కువ లేదని దెన్ ఐ హ్యాడ్ అ ఫార్మాస్యూటికల్ కంపెనీ. I headed, అంటే ఇట్స్ ఎ రష్యన్ కంపెనీ, ఐ హెడెడ్ ది కంపెనీ యాజ్ ఎండి. అండ్ ఇండియన్ ప్రొడక్ట్స్ని చాలా పాపులర్ చేసేసి, ది రష్యన్ పేపర్స్ ఆల్సో, టాప్ పేపర్స్ రోడ్ దట్ ది మ్యాన్ హూ చేంజ్ ది ఫార్మా బిజినెస్ ఇన్ రష్యా అని. వీ ఆల్మోస్ట్ మల్టీనేషనల్స్ కంటే గొప్పగా మన ఇండియన్ ప్రోడక్ట్స్ అమ్మాం. అక్కడ తీసుకెళ్ళి ఎంత గొప్ప విషయం సార్ అది. అంటే అది అనుకుని మీరు సంకల్పించి చేశారో, పరిస్థితులు మీకు అలా దారి చేసారో తెలియదు, కానీ మొత్తానికి మీరు అలాగా 2 దేశాల మధ్య ఒక విధమైన దేశం వచ్చింది మాత్రం కేవలం సినిమా మీద ప్రేమతోనే.